యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై రోజురోజుకు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా దేవర మూవీ కర్ణాటక థియేట్రికల్ పంపిణీ హక్కులను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ సొంతం చేసుకున్నాడు. ఇంకేముంది, సినిమాపై మూవీ లవర్స్ లో మరింత ఈగర్నెస్ క్రియేట్ అయింది. ఇప్పటి నుంచే దేవర సినిమా ఎలా ఉండబోతోందోనని ఫ్యాన్స్ ఊహలతో పందెం వేస్తున్నారు. ఇకపోతే దేవర సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి దక్కించుకున్నారు. అయితే సడన్ గా రాజమౌళి కొడుకు తెరపైకి రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ గురించి ట్విట్టర్లో కొన్ని ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశాడు కార్తికేయ. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతని ఎఫర్ట్, అతని ఎదుగుదల, అతని విజయం అంటూ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఎస్ఎస్ కార్తికేయ. అంతేకాకుండా ఏం చేసినా అదంతా తారకన్న ప్రేమ కోసమే అన్నాడు. తారకన్న యాక్ట్ చేస్తున్న దేవర సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఇలా ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరోవైపు రాజమౌళి డైరెక్షన్ చేసే సినిమాలకు ఎస్ఎస్ కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. సమ్మర్లో ప్రేమలు మూవీని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. దీంతో పాటు రాజమౌళి సమర్పణలో షోయింగ్ బిజినెస్ అనే బ్యానర్ మీద డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నట్టు రీసెంట్ గానే అనౌన్స్ చేశాడు. ఏదేమైనా దేవర సినిమాను కన్నడలో డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా మరోసారి ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఎస్ఎస్ కార్తికేయ. ఇలా ఒక్కొక్కరిగా దేవరలో భాగమవుతుండటంతో సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యే దేవర సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది.